నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతం. 24వ రోజు మహా ర్యాలీ. సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్. కరీంనగర్ మిల్క్ డైరీ కాలుష్యాన్ని వెదజల్లుతోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని కమ్యూనిస్టుల హెచ్చరిక. ధర్మ మార్గాలు, అష్టదశ పురాణాలు. కోరుట్లలో అష్టదశ పురాణ ప్రవచనలు. జ్ఞాన యజ్ఞంలో బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కలకలం రేపిన 4 ఏళ్ల చిన్నారి అదృశ్యం. విచారణ చేపట్టిన పోలీసులు. 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 100 మందికి డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించారు. మరో 700 మంది దరఖాస్తు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం స్పెషల్గా లైసెన్స్ మేళా చేపట్టింది. 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని వారు నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 700 మంది దరఖాస్తులు చేసుకోగా ఈరోజు లెర్నింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమానికి ఆర్టీఓ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్లో లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్న 700 మందికి దశల వారీగా టెస్టులు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈరోజు 30 మందికి లైసెన్సు టెస్టులు నిర్వహించి లెర్నింగ్ లైసెన్సులు అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో యువతీ యువకులకు జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించగా 700 దరఖాస్తులు రావడం జరిగిందని, వారికి డ్రైవింగ్ లైసెన్సు ఆన్లైన్లో టెస్టుకు సంబంధించిన పరీక్షపై అవగాహన కల్పించి వారితో నిర్ణీత రుసుముతో ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేపించి లెర్నింగ్ లైసెన్స్కు అందజేయడం జరిగిందని, మిగతా వారికి నెల రోజుల్లోనే లైసెన్స్లు అందజేయడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో 3 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే వారికి లైసెన్సు రద్దు కోసం సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు మనం సిరిసిల్ల జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబీఐ అండ్ ఆర్టీఓ గారితో సహకరించి ఒక లైసెన్స్ నెల ఏర్పాటు చేశాము. అది దానికి ప్రతి పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ లైసెన్స్ అవైలబుల్ లేదు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఫస్ట్ వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లెర్నింగ్ ఎల్ఎల్ఆర్ వస్తుంది. దాని తర్వాత 30 డేస్ తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము. అది కూడా ఆర్టీఓ గారితో సహా లోకల్ పోలీస్ ఎంతమందికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలామంది దగ్గర లైసెన్స్ ఉండదు. దానివల్ల వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అనవసరంగా చలాన్ పడుతున్నాయి రెగ్యులర్గా. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది చిన్న ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేసాం. ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం 6 months బ్యాక్ చేస్తే ఐ థింక్ 200 మెంబర్స్కి మనం ఇచ్చాము మెయిన్ లైసెన్స్, ఫైనల్ లైసెన్స్. ఇప్పుడు కూడా దాదాపు 700 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ 700కి ఎంతమంది పాస్ అవుతారు అది చూడాలి. ఎక్కడ పెడుతుంది సార్ ఎగ్జామ్? అది వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్లో. అంటే సార్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉండాలా సార్, లేకపోతే ఎవరైనా పట్టుబడిన వాళ్ళకి కూడా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇది ఆర్టీఓ దగ్గర వస్తారు. ఈసారి ఆర్టీఓ గారితో కలిసి ఇప్పుడు ఇంకొక మనం డిసిజన్ తీసుకున్నాము. ఎవరికి 3 times కంటే 3 or more than 3 డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము వాళ్ళకి కూడా మనం లెటర్స్ రాస్తాము. ఉన్న డ్రైవింగ్ లైసెన్స్కి క్యాన్సిలేషన్ కోసం, సస్పెన్షన్ కోసం. కరీంనగర్ మిల్క్ డైరీ కాలుష్యాన్ని వెదజల్లుతుందని కమ్యూనిస్టులు ఆందోళన చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్లోని మిల్క్ డైరీ అవినీతి అక్రమాలకు పాల్పడటంతో పాటు కాలుష్యాన్ని వెదజల్లుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకుంటే ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏపీ బర్ధన్ 9వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐ నాయకులు సృజన్ కుమార్,
టేకుమట్ల సమయంతో కలిసి మర్రి వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం తాస్తారం చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. బీజేపీ మినహా కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు. కరీంనగర్ మిల్క్ డైరీ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డైరీ నుంచి వదిలే నీటితో దుర్గంధం వ్యాపించి భూగర్భ జలాలు విషపూరితంగా మారుతున్నాయని తెలిపారు. పాలు ప్యాకింగ్ చేసేందుకు కెమికల్తో పాటు ఇంకా ఏమేం కలుపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని, దీనిపై అధికారులు విచారణ జరిపి కాలుష్యాన్ని వెదజల్లే డైరీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తిరుగుబాటు చేసే కాలం వస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించండి విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్లో అత్యంత బ్రహ్మాండంగా నడిచేటువంటి ఒక కరీంనగర్ డైరీ ఉంది. ఆ డైరీ రోజుకు 1,50,000 లీటర్లు ప్యాకింగ్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ గ్రామాలు రైతుల నుంచి సేకరించే పాలు ఎన్ని లీటర్లు, అసలు నువ్వు తయారు చేసే దాంట్లో ఎన్ని నీళ్లు కలుపుతున్నావు, ఏమి కెమికల్ కలుపుతున్నావు, ఎట్లా తయారు చేస్తున్నావు అనేది ప్రజలకు అపోహలు ఉన్నాయి డైరీల మీద. దానికి తోడు దుర్వాసనతో ఆ దాంట్లో దానికి ఒక ప్లాంట్ ఉంటుంది. ఈ ప్యాకింగ్ పైపుల నుంచి కెమికల్ ద్వారా నీళ్లు క్లీన్ చేయడానికి కెమికల్ కలుపుతారు, పంపాలి. దానికి ఒక ప్లాంట్ కట్టాలి, ఈ నీళ్లను అలా చేసి క్లీన్ చేసి పంపడానికి. ఆ ప్లాంట్ ఉంది, పేరుకు మాత్రమే ప్లాంట్ ఉంది. ఉదాహరణకు ఒక 40,000 ప్యాకింగ్ చేస్తే 1,50,000 లీటర్లు రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ కావడానికి పంపడానికి అన్ని లీటర్లు వాడాలి. ప్యాకింగ్ 40,000 చేస్తే ఈయన 1,50,000 లీటర్ల పాలు ప్యాకింగ్ చేస్తున్నాడు. అంటే ప్లాంటు ఎన్ని లక్షలు కావాలా? 1,50,000 40,000కు దాదాపు 1,50,000 నీళ్ళు అంటే 1,50,000 ప్లాంట్ దాదాపు 5 లక్షల లీటర్లు రోజు దాని వాడకానికి ఉపయోగపడాలి. అంత ప్లాంట్ కట్టాలి. పేరుకు మాత్రమే ప్లాంట్ ఉన్నది. మొదట్లో చేసినప్పుడు ఆ ప్లాంట్ కట్టారు. కానీ ప్రొక్యూర్మెంట్ బాగా విపరీత ప్లాంట్ పెరిగినప్పుడు, ప్యాకింగ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా లేకపోవడం ద్వారా ఆ వాటరు దుర్వాసనతో వచ్చే వాటర్ అది నిండి బయట కాలువలకు వదులుతున్నాం. కాలువలకు వదలడంతో భూగర్భంలో బోర్లు వేసుకున్నా కానీ నీళ్లు వాడే ప్రతి ఇంటికి కూడా ప్రమాదకరమైనటువంటి వాటరు వస్తున్నాయి. ఆ వాటర్ ద్వారా దుర్వాసనతో అనేక మందికి స్కిన్ ప్రాబ్లం వస్తుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు కరీంనగర్లో మహా ర్యాలీ నిర్వహించారు. సీఎం వెంటనే స్పందించి రెగ్యులరైజర్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరింది. రెగ్యులరైజర్ చేయాలనే డిమాండ్తో చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు కరీంనగర్లో మహా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో డప్పు చప్పుళ్లు, శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణతో పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తమ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మా సమ్మె 24వ రోజుకు చేరిందండి. ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంతవరకు మా బాధ ఉండట్లేదు. మా పిల్లలు చదువుకు దూరమవుతున్నారండి. ఎంఆర్సీలు మూతపడుతున్నాయి. ఎవరి విద్యా వ్యవస్థలో ఎట్లాంటి డాటా అనేది పాస్ కావట్లేదు. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇంకా కూడా మా గురించి ఏం ఆలోచించట్లేదు. ఇప్పటికైనా మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి. మా పిల్లల విషయంలో ఆలోచించి విద్యా వ్యవస్థ అనేది కుంటుపడుతుందని ఆలోచించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఈరోజు 24 రోజులు మేము ఇంత విధంగా ఈ ఆడవాళ్ళం అందరము రోడ్ ఎక్కి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 4 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం వద్ద 4 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతి స్థిమితం లేని తల్లితో ఉన్న 4 ఏళ్ల చిన్నారి 23న తప్పిపోయింది. చిన్నారు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన లాస్య ఆరోగ్యం బాగులేక మతి స్థిమితం సరిగ్గా ఉండని పరిస్థితిలో రాజన్న సన్నిధిలోకి చేరారు. ఆలయం వద్ద ఉంటే మెరుగవుతుందనే మూఢ నమ్మకంతో తన 4 ఏళ్ల కూతుర్ని అద్వితాను తీసుకొని గత నెల 23న ఆలయ సన్నిధికి వచ్చింది. మతిస్థిమితం సరిగా లేని లాస్య కదలికలను గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆరోగ్యంగా కుదుట పడాలంటే ధారణ చేయాలని నమ్మించి అదే రోజు రాత్రి లాస్య కూతురు అయిన అద్వితను అపహరించుకుపోయినట్లు భావిస్తున్నారు. లాస్య తమ్ముడు గంగస్వామి అద్విని గురించి లాస్యను అడగగా మతిస్థిమితం సరిగా లేని ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో వెంటనే గంగస్వామి వారం రోజులుగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి 3 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన మేనకోడలు అద్వితతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో ఉన్నట్లు ఈవో కార్యాలయం ముందు ఉన్న సీసీ కెమెరాలు రికార్డు కాగా ఆ తర్వాత చిన్నారి కనిపించకుండా పోవటం, తర్వాత దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు వారి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై టౌన్ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ 30న ఫిర్యాదు అందగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాకు లాస్ట్ మంత్ 30వ తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ గంగస్వామి అని చెప్పి వాళ్ళ మిస్ అయిపోయిన అద్విత అనే పాప, ఒక 4 సంవత్సరాల పాప వేములవాడ టెంపుల్ దగ్గర నుంచి తల్లి యొక్క కస్టడీ నుంచి మిస్ అయిపోయింది. తల్లి యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి అలా మేనమామ గంగస్వామి 30వ తారీఖు నాడు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే తల్లి లాస్య గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె కొడిమేల చెందిన వాసి. గత నెల రోజుల క్రితం వేములవాడకి గుడి దగ్గరికి అని చెప్పి వచ్చింది. తన బిడ్డతో పాటుగా వచ్చింది. ఆమెకి వాళ్ళ మామయ్యకి తెలిసింది ఏంటంటే 1 వీక్ బ్యాక్ వాళ్ళ అక్క మీ అక్క లాస్య ఇక్కడ కనిపించింది. తనతో పాటు పిల్లలు లేదు అని చెప్పట్లో వాళ్ళ మామయ్య గంగస్వామి మన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు దానికోసం ప్రత్యేక బృందాలు పెట్టడం జరిగింది. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కారణంగా దాదాపు ఆమె వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కాలేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్క సీసీ క్షుణ్ణంగా 3 బృందాలుగా చేసి పరిశీలిస్తారు. కరీంనగర్లోని పద్మానగర్ కాలనీలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్లోని పద్మానగర్ కాలనీలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు అందరూ ఆంగ్ల సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మహిళలు ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. 2024కు బాయ్ చెప్తూ 2025కు వెల్కమ్ చెప్తూ మంచిగా జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంస్కృత భాషతో సామాన్య ప్రజలకు అర్థం కాకుండా కఠినంగా ఉన్న వేదాలను విభజించి 18 పురాణాలుగా వివరించారు. కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచారణ సమితి ఆధ్వర్యంలో అష్టదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణ సప్తాహం ప్రవచనం మొదటి రోజు బుధవారం ప్రారంభమైంది. మహేశ్వర శర్మ ప్రవచనం చేస్తూ వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడని పేర్కొన్నారు. పాశ్చాత్య విష సంస్కృతి మోజులో ఆధునిక జీవనానికి అలవాటు పడిన మనందరికీ వ్యాసులు వారు అందించిన అష్టదశ పురాణాలు, ధర్మ మార్గాలను మహేశ్వర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, నిర్వహణ కమిటీ చైర్మన్ పడిగల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరు రాజేందర్ ప్రసాద్, నిర్వాహకులు వనపర్తి చంద్రమోహన్, భోగ శ్రీధర్, రాజమడుగు శ్రీనివాసరావు, పిన్నం శెట్టి, భానుమూర్తి, వడ్నాల రామారావు, మంచాల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. అందుకోసమే ఆవిడ ఎన్ని అడ్డంకులు పెడుతున్నా, ధర్మ విషయంగా ఎన్ని సందేహాలు వెలిపించుకున్నా వారికి సమాధానాలు చెబుతున్నట్టుగానే తాను నిర్ణయం చేసినాడు. అంటే ఇక్కడ సత్యవతీ దేవి యొక్క ప్రమేయం ఏమీ లేదు. పరాశరుని యొక్క బలవత్ సంకల్పమే ప్రధానం. ఎందుకు బలవత్ సంకల్పం
చేసినాడు. మహాముని, త్రికాలజ్ఞుడు, తపశ్శాలి. అందుకే పరాశరుడి యొక్క తేజస్సు ద్వారా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి రావాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ సన్నివేశం జరిగింది. ఏ కార్యం జరగాలన్నా అది భగవత్ సంకల్పం లేకుండా జరగదు. భగవంతుడికి 21 అవతారాలు ఉన్నాయి భాగవత రీత్యా. ప్రధానంగా దశావతారాలు మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే కథ పెద్దది కాబట్టి, ఒక్కొక్క అవతారం కథలు పెద్దది కాబట్టి. మిగతా అవతారాల్లో 17వ అవతారం వేదవ్యాసుడి యొక్క అవతారం. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి పరాశరుడి యొక్క తేజస్సు ద్వారా వచ్చాడు. పుట్టినటువంటి పిల్లవాడిని కృష్ణ ద్వైవాయుడు అని పేరు పెట్టినాడు. ఈ అబ్బాయిని నేనే పెంచుకుంటా అన్నాడు. నిజంగా కామభావం ఉంటే ఎంతమంది మహర్షుల యొక్క చరిత్రలు కానీ, ఎంతమంది రాజుల యొక్క చరిత్రలు కానీ మనం చూస్తే, కామభావం ఉంటే అక్షరశాస్త్రితో సాంగత్యం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. విశ్వామిత్రుడు మేరకు వదిలిపెట్టి వెళ్ళలేదా? కానీ ఇక్కడ పరాశరుడికి బలవంత సంకల్పం ఉన్నది. ఈ జగత్తుకు జ్ఞాన బోధ జరగడం కోసం నా వారి యొక్క సంకల్పం ఉన్నది. అందుకే ఈ పిల్లవాడిని నీ దగ్గర కాదు నా దగ్గర పెంచుకుంటానని చెప్పి తీసుకువెళ్ళారు పరాశర మహర్షి. అలా తీసుకువెళ్ళి పెంచారు. పెట్టినటువంటి పేరు కృష్ణ అని పేరు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ సునీల్ రావు, కమిషనర్ చౌహద్ బాజ్పాయ్లకు వారి వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయంలో పలువురు పాలకవర్గ సభ్యులు మేయర్ సునీల్ రావు, కమిషనర్ చౌహద్ బాజ్పాయ్లను కలిసి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కమిషనర్ 6వ డివిజన్లో పాదయాత్రతో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులు, ఖాళీ స్థలాలను, డ్రైనేజీలను స్వయంగా తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో కార్మికులను సెగ్రిగేషన్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న తీరు వివరాలను అడిగి తెలుసుకుని పలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నగరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో ప్రజలకు ఏర్పాటు చేసిన పబ్లిక్ వేఫైడ్ హాట్ స్పాట్లను తనిఖీ చేశారు. వైఫై సర్వీస్ సౌకర్యంపై అధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో 10వ తరగతి విద్యార్థి శివకిషోర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఓ అమ్మాయి బంధువుడు దాడి చేయడమే కారణమని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా శివకిషోర్ తన క్లాస్మేట్తో అదే గ్రామానికి చెందిన అమ్మాయికి విషయం చెప్పాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు శివకిషోర్పై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శివకిషోర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసిన చాటింగ్ చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయని అమ్మాయి బంధువులు హెచ్చరించారని తెలిపారు. శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించారు. అంతే నాతో కూడా డైరెక్ట్ చెప్పారు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా, ఫోన్ మాట్లాడినా, చాటింగ్ చేసినా అని బొక్క నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నేను పోయినప్పుడు అలా అందుకే సెంచరీ లేండు కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి మేము ఏడుస్తుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది, కొట్టిర్రు అని చెప్పిర్రు నాకు. ఆయనతో మళ్ళీ సుత్తే, స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టిర్రు. పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది. ఆయన కన్నాళ్ళకి బయటకు తెరిచిండు. ఆయనతో మేము తన్నన కాళ్ళు లేపి ఆయన తాటను కోసేసినాము, దించినాము. అప్పటికి కొంచెం అన్నాడు. అనగానే డాక్టర్ని పిలిపించగానే వచ్చిండు. ఆయనతో జస్ట్ చూసి ఏం లేదు అయిపోయిందని అన్నాడు. కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళా క్యాంపును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. సమైక్య సంఘాల సభ్యులు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని ముక్తపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా క్యాంపును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు. వైద్య పరీక్షల తీరును అడిగి తెలుసుకుని స్వయంగా రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతి మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరగాలని, ఆ దిశగా గ్రామ సంఘాల సభ్యులు అవగాహనకు తీసుకురావాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కాకుండా మారుమూల గ్రామంలో ఆరోగ్య మహిళ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని గుర్తించి వైద్య సహాయం అందించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పిల్లల హాజరు నమోదు రిజిస్టర్ను, పౌష్టిక ఆహారంను పరిశీలించారు. అంగన్వాడీ సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. మరి పింఛన్ కాదు, ఇది అయింది, క్యాట్రాక్ట్ అయింది, శుక్లం అయింది, ఆపరేషన్ చేయాలి. అది అందరూ స్పెషల్గా కూర్చున్నది వస్తున్నారు. ఎందుకు చేయనన్నారు? దేవి ప్రసాద్ వరకే చేయాలి. పెన్షన్ వస్తలేదు అంటున్నారా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతం. 24వ రోజు మహా ర్యాలీ. సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్. కరీంనగర్ మిల్క్ డైరీ కాలుష్యాన్ని వెదజల్లుతోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని కమ్యూనిస్టుల హెచ్చరిక. ధర్మ మార్గాలు, అష్టదశ పురాణాలు. కోరుట్లలో అష్టదశ పురాణ ప్రవచనలు. జ్ఞాన యజ్ఞంలో బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కలకలం రేపిన 4 ఏళ్ల చిన్నారి అదృశ్యం. విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.